దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దేవుని నామం పేరట అడ్వెంటులోని 3వ ఆదివారపు శుభములు తెలియజేయుచున్నాను. బైబిల్లోని స్త్రీల గురించి, మరి ముఖ్యంగా క్రిస్మస్ కాలంలో దానికి సంబంధించినటువంటి స్త్రీల గురించి ధ్యానించడానికి ప్రభువు మనకిచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి దేవాతి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు వంశావళిలోని 4వ స్త్రీ గురించి మనం ధ్యానించుకుందాం. ఊరియా భార్య అని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో వంశావళిలో రాయబడినటువంటి స్త్రీ. ఆమె పేరు బత్షెబా. బత్షెబా అనే పేరుకి అర్థము ప్రమాణ పుత్రిక అని మనం తెలుసుకుందాం. ప్రియమైన వారులారా, ఊరియా భార్య అనే బత్షెబా చరిత్రలో ఎంత ప్రసిద్ధిగాంచిన స్త్రీ అంటే, ఒక గొప్ప రాజుకు ఆమె తల్లి. మన భారతదేశ చరిత్రలో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా పరిగణించారు. దానిని మించి మన బైబిల్ గ్రంథంలో సొలొమోను యొక్క పరిపాలనా కాలాన్ని అత్యంత విలువైన, అత్యంత ప్రశస్తమైన స్వర్ణయుగంగా దాన్ని మనము లెక్కించాలి. ఎందుకంటే ఆ కాలంలో వెండి ఎన్నికకు రాలేదు, బంగారు నీళ్లు పారినట్టుగా పారింది. అటువంటి పరిపాలన గావించిన ఒక గొప్ప రాజు సొలొమోను. అంతేకాకుండా అత్యంత జ్ఞాని. ఆమె జ్ఞానాన్ని చూడడానికి, వినడానికి దక్షిణ దేశ ప్రాణి కూడా వచ్చి సాక్ష్యం ఇచ్చి వెళ్ళింది. అది మనందరికీ కూడా తెలుసు. అంత గొప్ప రాజుని కన్న తల్లి ఊరియా భార్య అనబడే బత్షెబా. అయితే ఇక్కడ మత్తయి సువార్త 1వ అధ్యాయంలో సువార్తికుడైన మత్తయి వంశావళి రాస్తున్నప్పుడు తామారు పేరు రాశాడు, రాహాబు పేరు రాశాడు, రూతు పేరు రాశాడు. అటు తర్వాత క్రింద మరియా పేరు రాశాడు. ఆ వంశావళిలోని 5 మంది స్త్రీలలో కూడా పేరు వ్రాయబడిన స్త్రీ ఎవరైనా ఉన్నారంటే ఆమె బత్షెబాని. ఎందుకు? పాత నిబంధనలో ఆమె పేరు ఉంది కదా, మరి వంశావళిలో ఎందుకు ఆమె పేరు రాయబడలేదు అంటే, ఆమె ఊరియాకు భార్యగా లెక్కించబడింది చరిత్రలో. దావీదు చేసినటువంటి ఆ గొప్ప పాపమును బట్టి ఊరియాను చంపించి ఆమె ప్రమేయం లేకుండా బలవంతంగా తన నగరకు తీసుకుని వెళ్ళి భార్యగా చేసుకున్నాడు. ఇప్పుడు సువార్తికుడైన మత్తయి రాయాలంటే, తర్వాత ఈమె దావీదుకు భార్య అయిన తర్వాత 4 కుమారులు కనింది. ఊరియా దగ్గర ఊరియా జీవించి ఉండగానే దావీదు ద్వారా ఆమె గర్భము దాల్చింది. ఆ తర్వాత ఊరియా చనిపోయిన తర్వాత విధవరాలుగా ఉన్న గర్భవతి దావీదు దగ్గరికి భార్యగా వచ్చింది. కాబట్టి ఈ లెక్కలన్నీ సరిచూడడానికి, లేక ఈ పరిస్థితులన్నీ అనుకూలించలేదు కాబట్టి ఆమె పేరు మాత్రం అక్కడ వ్రాయకుండా ఊరియా భార్య ఎందు దావీదు సొలొమోను కనెను అని వ్రాయబడింది. బత్షెబా జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈమె చాలా అందగత్తె అని చెప్పకనే దావీదు మహారాజు చెప్పాడు మనకి. మనము చక్కగా అర్థం చేసుకోగలం ఆ విషయాన్ని. దావీదు మహారాజు తన యొక్క రాజరికాన్ని ప్రక్కన పెట్టి తన యుద్ధానికి వెళ్ళవలసినటువంటి సమయంలో, వసంతకాలమున మార్చి ఏప్రిల్ నెలల్లో ఆయన యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో మిద్దె మీద తిరుగుతూ ఈ సౌందర్యవతైన స్త్రీని ఆయన చూశాడట. ఆమె స్నానం చేసేటప్పుడు మామూలు స్నానం కాదది. మామూలు స్నానం వాళ్ళు ఎక్కడో చేస్తారు, ఇండ్లలో ఒకటి జరిగి ఉండొచ్చు ఆ స్నానం. ఇక్కడ మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆ నియమ నిబంధనల్లో స్త్రీ కడగా వెళ్ళినప్పుడు, నెలసరి ఋతుక్రమంలో ఆమె వెళ్ళినప్పుడు తిరిగి 7 రోజుల తర్వాత ఆ అంటు బాపుకొని ఆమె శుద్ధీకరణం చేసుకొని తాను తర్వాత ఇంటిలోకి ప్రవేశించాలి. అటువంటి ఒక స్నానాన్ని ఆమె అక్కడ ఆచరిస్తూ ఉంది. ఈ దృశ్యము రాజుగారి కంటపడ్డము, ఆ సౌందర్యానికి ముగ్ధుడై దావీదు మహారాజు దేవుని భయాన్ని కూడా ప్రక్కకు పెట్టి ఈ కార్యం చేయడం. చూడండి, బత్షెబా అందమే ఆమె యొక్క జీవితానికి ఒక శాపమైంది. తద్వారా ఆమె దేవునికి ఇస్రాయేలులో కూడా లెక్కించబడింది. ఈమె
తన అందంతో దావీదుని ఆకర్షించుకున్నది. ఈమె భక్తితో, ఈమె యొక్క స్వభావముతో, ఈమె యొక్క గుణలక్షణములతో దేవుని ప్రేమను కూడా పొందుకున్నది. ఈమె స్నానం చేసేటప్పుడు చూసినటువంటి దావీదు ఆమె నగరకు పిలిపించుకొని ఆమెతో శయనించాడు. ఆమె గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత భర్త పాపం ఊరియా యుద్ధంలో ఉన్నాడు, హిత్తీయుడైనటువంటి ఊరియా. ఈ ఊరియా ఎంత నమ్మకస్తుడో, అంత స్వామి భక్తి పరాయణుడు, దేశం పట్ల, రాజ్యం పట్ల, దేవుని పట్ల చక్కగా నిజాయితీగా జీవించే వ్యక్తి అని మనకు అక్కడ అర్థమవుతుంది. 2 సమూయేలు 11వ అధ్యాయంలో మనం గమనిస్తే ఊరియా యొక్క వ్యక్తిత్వం మనకు అర్థమవుతుంది. అటువంటి ఊరియా భార్యను దావీదు గర్భవతిగా చేశాడు. తాను గర్భవతి అని తెలిసిన తర్వాత ఆమె వర్తమానం పంపించింది దావీదు మహారాజుకి. పంపిస్తే అప్పుడు దావీదు అనుకున్నాడు, ఊరియా చూస్తే యుద్ధరంగంలో ఉన్నాడు, భార్య గర్భవతి అయింది, ఆ గర్భానికి కారణము ఎవరు? ఒకవేళ దావీదు బయట పడకపోతే ఆమె ఒక వ్యభిచారి అయిపోతుంది సంఘం దృష్టిలో, సమాజం దృష్టిలో. అప్పుడు శిక్ష ఏంటి? రాళ్ళతో కొట్టామని చంపాలి. కానీ ఈమె చాలా నీతిమంతురాలు కదా, భయభక్తులు కలిగిన స్త్రీ కదా. కాబట్టి దావీదు ఆలోచించి ఈ గర్భమని కారకుడు భర్తనే చేస్తాం అనుకున్నాడు ఆయన అని ఒక పన్నాగం పన్నాడు. ఒక ప్లాన్ వేసి ఊరియాను పిలిపించి, నీవు ఇంటికి వెళ్ళి నీ భార్య దగ్గర వెళ్ళి నువ్వు ఉండు, ఇంటికి వెళ్ళు అన్నప్పుడు ఊరియా ఎంతటి స్వామి భక్తి, దేశభక్తి, ఆయన యుద్ధం పట్ల, మందసం పట్ల, సైన్యం పట్ల ఆయనకున్న మక్కువ, ఆయనకున్న గౌరవ భక్తులు ఆయన ఎంతవరకు తీసుకొచ్చాయంటే, ఎంత రాజుగా పిలిచి సెలవిచ్చినా కూడా ఆయన యుద్ధ భూమి నుంచి వదిలిపోలేదు, మందసాన్ని వదిలిపోలేదు. ఇంటికి వెళ్ళాలని భార్యతో అన్నాడు ఆయన, నేను భార్యతో పరుండాలనా? ఇక్కడ మందసం ఈ విధంగా ఉన్నప్పుడు, యుద్ధం ఈ విధంగా ఉన్నప్పుడు నాకు భార్య అవసరమా అని ఊరియా అక్కడే పడుకున్నట్లుగా మన బైబిల్ గ్రంథంలో మనం చదువుకుంటాం. ఇది నిజంగా ఒక గొప్ప విషయం. ఊరియా విషయంకి వస్తే చాలా గొప్ప విషయం ఇది. సాధారణంగా మగవాళ్ళు ఏదైనా మామూలు ఉద్యోగాల్లో కూడా లీవులు దొరికితే ఇంటికి వెళ్ళిపోవాలని ప్రయాసపడుతూ ఉంటారు. భార్య పిల్లలతో గడపాలని, లేకపోతే సొంత పనులు చూసుకోవాలని ప్రయాసపడతారు. కానీ ఈ పురుషుడు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిలో తనకున్న దేశభక్తిని, స్వామి భక్తిని ప్రకటించుకున్నాడు. అక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ గర్భానికి కారకుడు ఊరియా కాలేకపోయాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా ద్రాక్షారసం మత్తుగా తాగిపించి దావీదు మహారాజు ఇప్పుడు కూడా ఇంటికి వెళ్ళంటే తాను మత్తుడైనప్పటికీ అక్కడే సైనికుల మధ్యలో పడుకున్నాడే కానీ ఇంటికి వెళ్ళలేదు. పాపం బత్షెబ గర్భవతి అయిపోయింది, ఆమె ఇంట్లో ఉంది. ఏం చేయాలో బత్షెబకు అర్థం కాలేదు. ఒక పక్క చూస్తే తనను ఎంతో ప్రేమించే భర్త అని మనకు ఎలా తెలుస్తుంది తెలుసా? 12వ అధ్యాయంలో నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో ఒక ఉపమానం చెప్తూ, ఒక చిన్న కథ చెప్తూ, ఐశ్వర్యవంతుడు ఆ పేదవాని ప్రేమగా సాకునేటటువంటి ఆ గొర్రె పిల్లను తీసుకునే విషయంలోకి వచ్చి గోరు ముద్దలు తించు ఆయన కౌగిట్లో పండుకునే గొర్రె పిల్ల అంటాడు. అంటే ఊరియా అంత పదిలంగా బత్షెబాని పాపం సాక్కుంటూ ఉన్నాడు, పెంచుకుంటున్నాడు. పాపం అంత ప్రేమిస్తున్నాడు భార్యని. అటువంటి ప్రేమించే భర్తను ఆమె ఇప్పుడు ఏం చేయాలి? తను మోసం చేసిందా అంటే బత్షెబ ఎంత మాత్రం భర్తను మోసం చేయలేదు. ఆమె తెలియకుండానే అసంకల్పితంగా ఈ కార్యం జరిగింది. కేవలం ఆమె యొక్క ఆ ఋతుక్రమము, ఆ అంటు పోగొట్టుకునే సమయంలో ఆమె చేసినటువంటి ఆ స్నానము ఆమెకి యొక్క స్థితి తెచ్చిపెట్టింది. అది ఆమెకి లోపల ఎంతో వేదనగా ఉంది, బాధగా ఉంది. అయితే కూడా ఒక పక్క రాజుగారు, ఒక పక్క భర్త. ఈ స్త్రీ యొక్క మానసిక సంఘర్షణ ఎలా ఉంటుంది మనం ఆలోచిస్తే? 2 ప్రక్కల ఆమె నలిగిపోయింది. ప్రియులారా, భర్తకి చెప్పలేదు, కబురు పంపలేదు. రాజుకైతే కబురు పంపింది, భర్తకి ఏం చెప్పాలో తెలియదు, భర్త ఇంటికి వస్తే ఏం చేయాలో తెలియదు. ఇంత సంఘర్షణలో ఆమె చిక్కుకుపోయి ఎంతగానో మానసికంగా నలిగిపోయింది బత్షెబ. అయితే ఆమె పేరుకి అర్థము వాగ్దాన పుత్రిక కదా, దేవుడి ప్రమాణ పుత్రిక. దేవుడు ఇచ్చినటువంటి ప్రమాణము ఆమె జీవితంలో తరువాత ఎలా నెరవేరింది, తర్వాత ఎలా అది ఏ విధంగా సంక్రమించింది అని మనం ఆలోచిస్తే ఆఖరికి దావీదు ఒక నిర్ణయానికి వచ్చేశాడు. ఇక ఊరియా ఇంటికి వెళ్ళేటట్టుగా లేడు. తన భార్య గర్భవతి అయిందని తెలుసుకున్నాడు అంటే
చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఒక రాజుగా నేను కూడా నిందలు పాలు అవ్వాల్సి వస్తుందని దావీదు ఆలోచించి ఊరియా దగ్గరనే ఆయన చంపమని ఒక లేఖ వ్రాసి ఆయన దగ్గరే ఇచ్చి యోవాబుకు పంపిస్తాడు. ఇందులో కూడా ఊరియా యొక్క సిన్సియారిటీ మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. ఆయన దగ్గరే ఆయన చంపమని లేఖ ఇస్తే కూడా కనీసం తెరిచి చదివేటటువంటి ఆ అపనమ్మిక కూడా ఆయనలో లేదు, అటువంటి స్వభావం ఆయనలో లేదు. కాబట్టి ఆయన ఆ లేఖ కూడా తెరవలేదు. ఆ రీతిగా పాపం ఊరియా చంపబడ్డాడు. ఆ లేఖలో రాయబడిన ప్రకారం ఊరియా చంపబడ్డాడు. అయితే ఊరియా యొక్క మరణమును గురించిన వార్త బత్షెబను చాలా కృంగదీసిందని బైబిల్లో రాయబడి, ఆమె భర్త కొరకు అంగలార్చింది అని రాయబడింది. అంగలార్పు ఎంత గొప్ప పదం అండి, అది ఎంత అర్థమున్న పదం అండి. అంగలార్పు అంటే ఏడుపుకి అంగలార్పుకి చాలా భేదం ఉంది కదా. తనంత ప్రేమించే భర్త ఒక పక్క తనను బలవంతంగా తనతో ఆ పాపం చేసి దావీదు మహారాజు తనకు గర్భం రావడానికి కారకుడయ్యాడు. అదే సమయంలో భర్త చనిపోయాడు. ఆ స్త్రీ యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో మనం అందరం కూడా ఊహించగలం. బైబిల్ గ్రంథంలో ఆ మాట రాయబడింది. ఆమె భర్త కొరకు అంగలార్చిందంట. ఆ అంగలార్పు దినాలు అయిపోయిన తర్వాత 7 రోజులు అనుకుంటాను బహుశా. ఆ 7 రోజులు అయిపోయిన తర్వాత ఆయన రాజనగర్కి పిలుచుకుపోయాడు. ఆమెను భార్యగా చేసుకున్నాడు. భార్యగా చేసుకున్న తర్వాత ఆమె ఇంకొక ఘోరమైన కష్టం ఎదుర్కొనింది ప్రియులారా. మొట్టమొదటేమో భర్తను పోగొట్టుకున్నది, రెండవసారి మొట్టమొదట పుట్టినటువంటి ఒక మగబిడ్డను ఆమె పోగొట్టుకునింది. నాతాను ప్రవక్త వచ్చాడు, ఈ మధ్యలో దావీదుని హెచ్చరించాడు, నువ్వు చేసిన పాపాన్ని నువ్వు శిక్ష అనుభవిస్తావు అని హెచ్చరించాడు. ఇవంతా జరిగింది. కానీ ఇది జరిగిన విషయము మరి బత్షెబకు తెలియదు. మొట్టమొదట ఆమెకు పుట్టిన సంతానము మగబిడ్డ 7 రోజులు జీవించి ఉండి ఆ పసిగుడ్డు కూడా చనిపోయాడు. ఇది ఒక దెబ్బ ఆమె జీవితంలో. ఇదొక మానసికమైనటువంటి వ్యాధి ఆమెకు వచ్చింది, మానసికమైనటువంటి బాధ ఆమెకు వచ్చింది. ఎట్లాగంటే భర్తను పోగొట్టుకున్న దినాలు ఇంకా కూడా పూర్తి కాలేదు. అంటే ఒక 6 నెలలు అయ్యుండొచ్చు, ఒక 6 నెలలు 8 నెలలు అయ్యుండొచ్చు. ఒకవేళ బిడ్డ పుట్టిన వెంటనే బిడ్డ 7 రోజులకే చనిపోయిన తర్వాత ఆ పుండు ఆ గాయం ఇంకా ఆరలేదు, భర్త పోయిన గాయం ఆరలేదు. ఒక పక్క దావీదు మహారాజు చేసినటువంటి ఆ పుండు ఆ యొక్క గాయం కూడా మానలేదు. ఇంకా ఇంకొక గాయమైంది ఆమె హృదయానికి. బిడ్డ చనిపోయాడు. ఈ బిడ్డ నాతాను ప్రవక్త వచ్చి దావీదుకు చెప్పి ఆయన చేసిన పాపానికి శిక్షగా ఈ బిడ్డ చనిపోయాడనే విషయం బత్షెబకు తెలియదు. ఒకవేళ తెలిసి ఉంటే ఇంకా ఎంత బాధపడేదో. ఆ కారణం ఒకవేళ తెలుసో తెలియదో, నాతాను వచ్చి దావీదుని శిక్షిస్తాడని దేవుడు చెప్పిన మాట ఆమెకు తెలియదేమో. ఏదైతేనేమి బాధపడింది బత్షెబ, హృదయ వేదనకు లోనైంది బత్షెబ. ఆ తర్వాత ఆ దేవుడు మళ్ళీ ఆమెను దర్శించాడు. మొదటి దినవృత్తాంతాలు 3వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే 4 కుమారుడు దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ మొదటి కుమారుడు సొలొమోను రాజు. ఆమె 2వసారి గర్భవతి అయినప్పుడు సొలొమోను కనింది. సొలొమోనుకి యెహోవా దేవుడే నాతాను ప్రవక్తను పంపించి యెదిద్యా, యెహోవాకు ప్రియుడు అనేటటువంటి పేరును నామకరణాన్ని చేయించాడు. ఆ సొలొమోనుని దేవుడు అత్యున్నతమైన రీతిలో హెచ్చించాడు. ఆమె ఒక్కొక్క మైలురాయి దాటుకుంటూ ఎలా వస్తుందంటే చాలా హృదయ విదారకమైనటువంటి దుఃఖాన్ని ఆమె మోసింది. అక్కడి నుంచి ఒక సంతోషకరమైన విషయాన్ని కూడా ఆమె అనుభవించింది. ఎట్లాగంటే సొలొమోను మహారాజు ఆయన ఎంత గొప్ప రాజు అయ్యాడని మనం ఇంతకుముందే ప్రస్తావించుకున్నాం, ధ్యానించుకున్నాం. ఇక్కడ బత్షెబ సొలొమోను పెద్దవాడైన తర్వాత దావీదుతో ఆమె భార్యగా ఉన్నప్పుడే ఆమెకు ప్రమాణం చేసుకుందంట, దావీదు తర్వాత సొలొమోను రాజు అవ్వాలని. అయితే హగ్గీతు కుమారుడైన అదోనియా రాజు మొదటి గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. అదోనియా ఏం చేశాడు, తను గర్వించి నేనే రాజును అవుతాను మా నాన్నకన్నా తర్వాత అని 50 మందిని తోడు తీసుకొని ఆయన వినోదాలు చేసుకుంటూ గుర్రాలు రోతులు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఆ విందుకు ఆ యొక్క పండుగ కాలానికి సొలొమోను పిలవలేదు. అప్పుడు ఈమెకు అనుమానం వచ్చింది. అప్పుడు నాతాను ప్రవక్తను పిలిచి మాట్లాడింది, ఇట్లా ఆయన రాజు ప్రకటించుకోవాలనుకుంటున్నాడు అదోనియా, అయితే నా కుమారుని పిలవలేదు, వాళ్ళని పిలిచాడు నా కుమారుని పిలవలేదు అని ఆమె విన్నవించుకుంది. అప్పుడు నాతాను ఒక సలహా ఇచ్చాడు ఆమెకి, నీవు తప్పకుండా రాజుగారి దగ్గరికి వెళ్ళు, ఆ పాటికి అభిషేకు అనే ఒక షూనేమీర అనే చిన్నదాన్ని తీసుకొచ్చి ఆయనకి దావీదుకు వెట్ట కలగడానికి ఆయన దగ్గర ఉంచున్నారు. ఈమె
అక్కడికి వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు నాతాన్ ప్రవక్త యొక్క సలహా ద్వారా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే సొలొమోను రాజుగా కాకుండా అదోనియా తనను తాను రాజుగా ప్రకటించుకుంటున్నాడు కాబట్టి ఆ విషయాన్ని చెప్పడానికి ఆమె రాజుగారి దగ్గరికి వెళ్ళి సాగిలపడి నమస్కారం చేసి రాజుకి విన్నవిస్తుంది. ఒక మాట ఉంటుంది ఆ 21వ వచనంలో, నీవు పితరుల దగ్గర చేర్చబడిన తర్వాత నేను నా కుమారుడైన సొలొమోను అపరాధులమైపోతాము రాజా. నీవు నాకు మాట ఇచ్చిన ప్రకారం, నువ్వు నాకు ప్రమాణం చేసిన ప్రకారం నా కుమారుడు రాజుగా చెయ్యి అంటుంది. అప్పుడు దావీదు మహారాజు స్పందించి త్వరగా తన నిర్ణయం తీసుకొని తన కంచరగాడిని ఎక్కించి ఆయన్ని రాజుగా ప్రకటిస్తాడు. మరి ఈ సమయంలో బత్షెబా తీసుకున్న నిర్ణయము ఎంతో గొప్పది. కాబట్టి బత్షెబా అందగత్తే కాదు, తెలివైంది, ధైర్యం కలిగింది, ఉపాయం కలిగినది, ఏ సమయానికి ఏం మాట్లాడాలో కూడా ఆమెకు బాగా తెలుసు. అది అయిపోయిన తర్వాత 2వ అధ్యాయంలో ఈయన మళ్ళీ వస్తాడు. అదోనియా బత్షెబా దగ్గరికి వస్తాడు. వచ్చి నేను నీతో ఒక మాట చెప్పాలంటే ఒక మాట, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడిగింది అదోనియాని. ఎందుకంటే తన కుమారుని అప్పటికి సొలొమోనుని రాజుగా చేశాడు దావీదు. ఒకవేళ వాళ్ళకి రాజకుమారుల మధ్య ఘర్షణ వస్తాయి కదా రాజు సింహాసనం కొరకు. కాబట్టి ఆమె సమాధానంగా వస్తున్నావా అని అడిగింది అదోనియాని. సమాధానంగానే వస్తున్నాను, ఆ అభిషేకును నాకు ఇప్పించు, నువ్వు రికమెండ్ చేయని బత్షెబాకు చెప్పాడు అదోనియా. ఈ విషయం చెప్పడానికి ఆమె రాజైన సొలొమోను దగ్గర తన కుమారుని దగ్గరికి వెళ్ళింది. అక్కడ వెళ్ళినప్పుడు రాజు సింహాసనం మీద నుండి లేచి ఆమెకు ఎదురొచ్చి ఆమెకు నమస్కారం చేసి తీసుకొని వచ్చి ఆమె సింహాసనం ప్రక్కన ఒక ఆసనం వేయించి ఆమెను కూర్చుని పెట్టాడని వాక్యంలో మనం చదువుకుంటాం. తల్లి పట్ల సొలొమోను కనిపించినటువంటి ఆ గౌరవము, ఆ భయభక్తులు నిజంగా మనల్ని ముగ్ధులు చేస్తాయి. తల్లి పట్ల ఉన్నటువంటి ఆ గౌరవము, ఆ తల్లి చేసినటువంటి త్యాగము, ఆ తల్లి చేసినటువంటి ఆ యొక్క రాజ్యానికి సొలొమోను తీసుకురావడానికి ఆమె చేసిన ప్రయత్నము, ఇవన్నీ కూడా సొలొమోనుకు బాగా తెలుసు. తన తల్లి పట్ల ఆయనకి ఎంత గౌరవం ఉందో ఆ యొక్క సమయంలో ఆయన ప్రదర్శించాడు. అప్పుడు ఈయన కొరకు అదోనియా కొరకు అభిషేకుని అడుగుతుంది, ఇవ్వకూడదా అన్నకి అడిగినప్పుడు అది సొలొమోను అది మంచి పని కాదు అని తెలుసుకొని ఆయన చంపించాడు, అదోనియాని చంపించాడు. అది ప్రక్కన పెడితే బత్షెబా ఎంత చక్కగా తన కుమారుణ్ణి ఒక రాజుగా చేసి తన కుమారునికి అడ్డుగా ఉన్నటువంటి వారిని కూడా తొలగించే విధంగా ఆమె సమాచారాన్ని కూడా తీసుకొచ్చినట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే ఆనాడు రాజతంత్రాలన్నీ ఉన్నాయి రాజ్యాలలో, రాజతంత్రాలు కూడా కొన్ని ఈమె తెలుసుకొని ఉందనుకుంటా. ఎందుకంటే దావీదు మహారాజు తోటి ఆమె సాంగత్యము, ఆమె కొంచెం రాజనీతి కూడా నేర్పించి ఉండొచ్చు. ఇట్టి బత్షెబా ఎంత ఆశ్రయించబడిందని మనం అనుకోవాలంటే సామెతలు 31వ అధ్యాయంలో రాజైన లెమూయేలు మాటలు, తల్లి ఉపదేశించిన మాటలు అని చెప్తూ, రాజైన లెమూయేలు అంటే సొలొమోను మహారాజు, ఆయన రాసిన సామెతలు 31వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని ప్రారంభించి ఆ 31వ అధ్యాయం అంతా ఆ యొక్క స్త్రీల గురించి, ఆమె పని చేయకుండా భోజనం చేయదు అని ఆయన చాలా విషయాలు చెప్పాడు. సామెతలు 31వ గ్రంథంలో వచనంలో కదా అధ్యాయంలో చెప్పి ఏమంటాడంటే, అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము, యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆమె కుమారులు లేచి ఆమెను పతివ్రత ధర్మం అనుసరించి నీవు పతివ్రత అని పొగుడతారంట. ఇవన్నీ కూడా బత్షెబాను గురించి రాజైన సొలొమోను రాసినటువంటి మాటలే అని మనకు అర్థమవుతుంది. అంత మంచి పతివ్రతగా ఆమె పేరు తెచ్చుకుంది. ఆమె యొక్క జీవితమే ఒక సాక్షికరమైన జీవితము. ఈమె రూపాంతరం చెందిన తర్వాత ఊరియా భార్య అనే పేరు నుంచి దావీదు భార్యగా వచ్చిన తర్వాత బత్షెబా అనే పేరు తీసివేయబడింది. ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోను కనెను అని యేసుక్రీస్తు వంశావళిలో రాయబడిన విధంగా ఈమె యొక్క వంశావళిలో చోటు సంపాదించుకున్న ఈమె యొక్క గొప్పతనాన్ని, ఈమె యొక్క దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి నిజంగా మనం అందరము కూడా, శ్రేయమైన మన అందరము కూడా అతిశయించాలి. రూతు కొంచెం ముందుకు వెళ్తే తామారు విధవరాలు, తను దేవధర్మ వివాహము చేసుకోలేదు, అయితే మామతో సంతానం పొందుకున్నది. యేసుక్రీస్తు వంశావళిలో మొదటి స్త్రీగా లెక్కించబడింది కాబట్టి ఆమె పేరు తామారు. రాహాబు ఆమె వేశ్య అని ఓపెన్గా మనం బైబిల్ గ్రంథంలో ఆమె జీవితాన్ని మనం చూస్తాము. ఆమె మరి సల్మాను నందు బోయజును కనెను అని పేరు రాయబడింది.
రూతు విధవరాలు, ఆమె కూడా దేవతల వివాహం లేదు. అయినప్పటికీ నయోమి దగ్గర బంధువుడైనటువంటి బోయజు ఆమెకు సంతానాన్ని కలిగిస్తాడు, ఆమె వివాహం చేసుకుంటాడు. చూడండి, వీళ్ళ ముగ్గురు కూడా క్లియర్గా ఉన్నారు. అయితే ఒక్క బత్షెబ మాత్రం జీవితంలో చాలా బాధ అనుభవించి తనకు తెలియకుండానే భర్త బతుకుండగానే వేరొక పురుషునితో గర్భం ధరించి ఆ తర్వాత ఇంటి పేరు కూడా మార్చబడి ఆమె యొక్క అడ్రస్ అక్కడ మారిపోయిన తర్వాత దావీదు భార్య అయిపోయింది. కాబట్టి ఆమె ఊరియా భార్య ఎందు దావీదు సొలొమోను కనని వంశావళిలో రాయబడింది. ఆమె యొక్క జీవితంలో ఎంత వేదన అనుభవించిందంటే మంచి యవ్వన ప్రాయంలో అందగత్తగా ఉండగానే విధవరాలుగా ఉండి గర్భవతి అయింది. ఇది మరీ మనం ధ్యానించుకోవాల్సినటువంటి అంశం. సంఘం ఎలా ఉందండి, సమాజం ఎలా ఉందండి, ఆ కాలంలో ధర్మశాస్త్రంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఎంత కఠినమైనవి, ఎంత భయంకరమైనవి. ఒకవేళ దావీదు ఆమెను ఇంకా కొంతకాలం ఇంట్లోనే ఉంచి ఉంటే, ఒక విధవరాలు గర్భవతిగా ఉంటే ఆ సమాజం ఆమెను ఏం చేసి ఉంటుంది? రాళ్ళతో కొట్టి చంపాలి. ఆమె యొక్క మానసిక పరిస్థితి ఆ రోజుల్లో ఎలా ఉంది? మరి ముఖ్యంగా భర్త చనిపోయిన తర్వాత రాజు నగరికి పిలిస్తే ఆమె ఎలా వెళ్తుంది? ఒక స్త్రీ ఆమె అంటే రెండు మనుషులతో ఉంటామా మనం? ఎన్ని రకాల ఆమె వేదన అనుభవించింది బత్షెబ. అయినప్పటికీ ఆఖరికి సొలొమోను తల్లి అయిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా ఆమె నిలవబడింది. కాబట్టి సొలొమోను ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఆ గుణములు, ఆమె గుణగణములు, తల్లి ఎలా ఉంది, ఆమె ఎలా పనిచేసింది, ఎలా కుమారులు ఆమె ధన్యురాలు అన్నారు, ఎలా యెహోవా యందు భయభక్తి కలిగిన స్త్రీ ఎలా కొనియాడబడుతుంది అనే విషయాన్ని సామెతల గ్రంథంలో కూలంకషంగా మన సొలొమోను రాజు రాస్తూ తన తల్లి నడవడికని, తన తల్లికున్న భయభక్తులను, ఎలా ఆమె దేవుల్లో కొనియాడబడిందో, ఎలా ఆమె దేవుని భయభక్తులు కలిగి జీవించిందో అనేది ఒక సాక్షికరంగా ఆ యొక్క 31వ అధ్యాయం సామెతల్లో ఆయన పొందుపరిచాడు. ఇప్పటికీ కూడా ప్రతి స్త్రీ కూడా ఆ సామెతల గ్రంథం 31వ అధ్యాయంని మనమందరం కంఠోపాఠంగా చదువుకుంటూ ఉంటాం. ప్రతి శుభకార్యంలో, ప్రతి నలుగు కార్యక్రమంలో ఈ యొక్క అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చదువుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఆయన ఒకవేళ వాళ్ళ తల్లినే ఉద్దేశించి ఈ మాటలు రాసి ఉండవచ్చు. అంతటి భయభక్తులు కలిగిన స్త్రీ, కొనియాడబడే స్త్రీగా బత్షెబ లెక్కించబడింది. అయితే ఆమె పేరు వంశావళిలో లేదని ఒక్కటే కానీ మన పాత నిబంధన గ్రంథంలో సమూయేలు, 2వ సమూయేలు గ్రంథము, 1వ రాజుల గ్రంథం, ఈ 2 గ్రంథాలలో కూడా ఆ అధ్యాయాల్లో మనం ఆమె గురించి చూస్తాము. ఆమె పేరుని మనం చక్కగా ధ్యానిస్తాము. ఆమె ఎలాగైతే ప్రమాణ పుత్రిక అనే అర్థం ఇచ్చే బత్షెబ అని పేరు పెట్టుకుందో, అలాగే ఆమెకి దేవుడు చేసిన ప్రమాణము తప్పకుండా ఆయన నెరవేర్చుకొని ఆమె వంశావళిలోకి లెక్కించబడింది, చేర్చుకున్నాడు. మళ్ళీ ఆయన కుటుంబంలోకి దేవుడు చేర్చుకున్నాడు. ఒక రక్షణ పొందినటువంటి స్త్రీగా ఆమె లెక్కించబడింది. ఇట్టి ఆశీర్వాదములు కలిగినటువంటి స్త్రీల గురించి ఈ క్రిస్మస్ కాలంలో మనం ధ్యానిస్తున్నాం. నా ప్రియమైన సహోదరులారా, మరి దేవుని వాక్యము అమూల్యమైనది, వెలకట్టలేనిది. ఈ క్రిస్మస్ బాలుడిగా మన మధ్యకు ఉదయించబోతున్నటువంటి బాలయేసు ఆ యొక్క జన్మం చుట్టూ అల్లుకొని ఉన్న స్త్రీలని మనం ఇప్పుడు ధ్యానించుకుంటూ వస్తున్నాం. వారి యొక్క గొప్పతనాన్ని, వారి దేవుడు వారు చేసి ఇచ్చినటువంటి ఆశీర్వాదాలని, వారు పొందుకున్నటువంటి ఆ దీవెనల్ని మనం కూడా జ్ఞాపకం చేసుకుంటూ, తద్వారా ఈ క్రిస్మస్ సమయంలో ఆ స్త్రీలందరి జీవితాలని మనం మార్గదర్శకులుగా చూసుకుంటూ వారి బాటలో మనందరూ నడిచి దేవుని ఆశీర్వాదానికి పాత్రలు అవ్వాలని మనమందరం కూడా ప్రయాసపడదాం. ఇట్టి ప్రయత్నములలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ, శ్రేష్టమైన మనందరినీ కూడా నడిపించి కాపాడునుగాక. ఆమేన్. దేవుడి చిన్న వాక్యమును తన వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమేన్.